2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే మేడం. నమస్కారం. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు అలా బిహేవియర్ గురించి, వాళ్ళ అంటే ఆ వయసులో ఎందుకు అలా బిహేవ్ చేస్తారన్న దానిపైన మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం. కానీ చాలా మంది పిల్లలు చాలా ఉన్నతంగా ఆలోచిస్తూ ఉంటారు. 6 years నుంచి మనం అబ్జర్వ్ కనుక చేస్తే ఏదో చెయ్యాలి అని క్రియేటివ్గా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇదేంటి మన ఇంట్లో ఎవరికి లేని ఆలోచనలు వీడికి ఉన్నాయని తల్లిదండ్రులు కూడా షాక్ అవుతూ ఉంటారు. అవునండి. కొన్నిసార్లు అనిపిస్తుంది ఏంట్రా నువ్వు ఏమైనా పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతావా ఏంటి అని కూడా మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాము. ఒకవేళ తల్లిదండ్రులు దాన్ని క్యాచ్ చేయాలన్నా, వీళ్ళు ఏదో టాలెంట్ ఉంది, వీడేదో చెయ్యాలనుకుంటున్నాడని ఫస్ట్ అది గుర్తించాలన్నా, లేదు పిల్లల్లో ఆ ఇంట్రెస్ట్ ఉంది ఎంకరేజ్ చేయాలన్నా అసలు ఏ విధంగా అంటారు? అలా పిల్లల్లో నిజంగా ఆ వయసు నుంచి అటువంటి ఆలోచనలు ఉండే అవకాశం ఉంటుంది అంటారా? అసలు అవకాశాలు అయితే చాలా ఉంటాయి. పిల్లలు ఎక్కడ ఏం చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారో మనం చెప్పలేము. అవును. ఇప్పుడు చూడండి, కొంతమంది మగపిల్లలు ఎక్కడో కిలోమీటర్ దూరంలో ఉండగానే ఒక కార్ యొక్క బ్రాండ్ ఈజీగా గెస్ట్ చెప్పేస్తారా? సౌండ్ని బట్టో, సౌండ్ని బట్టి స్పెసిఫికేషన్స్ కూడా చెప్పేస్తారు. షోరూమ్ లో డీలర్ చెప్తే గానీ అర్థం కాని స్పెసిఫికేషన్స్ అన్ని కూడా చెప్పేస్తారు. అంటే ఆ ఇంట్రెస్ట్ ని అలా గాలిలోకి వదిలేయకూడదు. ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. 2010లో జరిగింది ఇది. ఓకే, రాబర్ట్ నే అనే ఒక 10 ఏళ్ల కుర్రాడు, 10 years ఆ బాబుకి ఏం చేశాడు అంటే, ఒక గేమ్ పైన ఉన్న ఇంట్రెస్ట్తో, గేమింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో గేమ్స్ ఎలా క్రియేట్ చేయాలన్న ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడంటే ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చేసి చాలా యాప్స్ వచ్చేసాయి, కానీ 2010లో అంత అవేర్నెస్ లేదు గేమింగ్ మీద. అప్పటికి కొంతమంది కాయిన్స్ కొనుక్కుని కాయిన్ వేసి గేమ్ ఆడుకునే సిచ్యువేషన్ లోనే ఉన్నారు. ఆ టైంలో రాబర్ట్ నే అని ఏం చేశాడంటే, ఆ బాబు నే గేమింగ్ అని ఒక ఫర్మ్ నేమ్ పెట్టుకుని ఎలా అయినా కూడా నేను ఒక గేమ్ని కనిపెట్టాలి అని అనుకున్నాడు. అనుకుని ఎవరితోనూ ఏమీ చెప్పలేదు, లైబ్రరీకి వెళ్ళాడు. అక్కడ ఉన్న విషయాల్లో హౌ టు డెవలప్ గేమ్స్ అలాంటివి ఏవో 2 పుస్తకాలు చదివాడు. చదివి కోడింగ్ ఒక 1 monthలో కోడింగ్ నేర్చుకుని ఆ గేమ్కి సంబంధించిన కోడింగ్ ప్రోగ్రామింగ్ తనే రాసేసి విత్ ఇన్ 1 monthలో ఒక యాప్ క్రియేట్ చేశాడు, గేమింగ్ యాప్ క్రియేట్ చేశాడు. బబుల్ గేమ్ అండి అది. బబుల్ గేమ్ క్రియేట్ చేశాడు. అప్పటి వరకు ఆ వయసు పిల్లలకి యాంగ్రీ బర్డే పెద్ద గేమ్. ఆ టైంలో రాబర్ట్ నే క్రియేట్ చేసిన బబుల్ గేమ్ ఏదైతే ఉందో అది 1 million డౌన్లోడ్స్ కూడా చేరుకుంది. అంటే 2010లో యాంగ్రీ బర్డ్ అనే ఒక గేమ్ని క్రాస్ అయిన ఫస్ట్ గేమ్ బబుల్ గేమ్. అంటే 10 lakhs పీపుల్ దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ బాబు వయసు 24, పెద్దవాడు అయి ఉంటాడు, కానీ ఏ వయసులో చేశాడు ఇది? 10 ఏళ్ల వయసులో, 10 years ఏజ్లో చేశాడు. మనం ఏం చేస్తున్నామంటే, పిల్లలకు ఆలోచన వచ్చినప్పుడు యాజ్ ఎ పేరెంట్ వాళ్ళ డైరెక్షన్ వాళ్ళు తెలుసుకుంటే పర్వాలేదు. ఆ ఆలోచన ఏదైనా వచ్చినప్పుడు ఇది ఇంట్రెస్ట్ ఉంది మనం వాళ్ళకి తెలిసినప్పుడు ఆ డైరెక్షన్ ఇవ్వాలి మనం. ఓకే, ఆ డైరెక్షన్ ఇస్తే వాళ్ళు దాంట్లో ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్తారు. ఎందుకంటే వాళ్ళగా స్వతహాగా వచ్చిన ఇంట్రెస్ట్ కాబట్టి. ఇప్పుడు గేమింగ్ ఆడుకుంటున్నాడు, గేమ్సే పట్టు కూర్చుంటున్నాడు, ఫోనే పట్టు కూర్చుంటున్నాడు అని మనం పిల్లల్ని క్రిటిసైజ్ చేస్తున్నాం. మనము అది ఇంట్రెస్ట్ అని తెలుసుకుని దానికి ఒక డైరెక్షన్ చూపిస్తే, ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక రాబోట్నే ఉంటాడు కదా ఖచ్చితంగా. కాబట్టి ఎవరికైనా ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇది ఎలా క్రియేట్ చేసుకుంటున్నాడు. ఆ బాబు ఇంచుమించుగా రెవెన్యూ కూడా క్రోర్స్లో రెవెన్యూ జనరేట్ చేసేసుకున్నాడు చాలా చిన్న ఏజ్లోనే. అంటే గేమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే దానిపైన, గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే గార్డెనింగ్ పైన, వాళ్ళకి ఇది ఇంట్రెస్ట్ ఉందని తెలిసినప్పుడు మనకి ఎక్కువ బాధ్యత పెరుగుతుంది. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్లో వాళ్ళకి ఒక పాత్ క్రియేట్ చేయాలి, ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఇలా వెళ్ళు నాన్న ఇంకా బాగుంటుంది అని చెప్పాలి. మనీ ఈజ్ నాట్ ద ప్రైమ్ ఆబ్జెక్టివ్ హియర్, బట్ మనీ ఆటోమేటిక్గా బై ప్రొడక్ట్లా వస్తుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే, నీదంటూ నీ సిగ్నేచర్ ప్రొడక్ట్ ఒకటి బయటకు తీసుకురావడం అనేది ఎప్పుడైతే పేరెంట్ ఒక డైరెక్షన్ ఇస్తారో పిల్లలకి, వాళ్ళు ఇంకా టైం వేస్ట్ చేయడం అనేది, వేరే ఆలోచనలోకి వెళ్ళడం అనేది చేయకుండా
ఈ గేమింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతోనే ఫ్రెండ్షిప్లు చేసుకుంటారు, అందులోనే మంచి సర్కిల్ డెవలప్ చేసుకుంటారు. ఎప్పుడైతే మంచి సర్కిల్ ఒకే గోల్ ఉన్న వాళ్ళతో డెవలప్ అవుతుందో ఉన్నతమైన ఆలోచనలు వస్తాయి, ఉన్నతమైన ఐడియాస్ వస్తాయి. 25 ఏళ్ళు వచ్చాకనే బిజినెస్ పెట్టాలా, 35 వచ్చాకనే చెయ్యాలా? ఒక పేరెంటల్ గైడ్ ఉంటే 10-15 సంవత్సరాల్లో మనం చేసుకోలేమా? చేసుకోవచ్చు. ఎనీబడీ కెన్ డూ ఎనీథింగ్ విత్ ప్రాపర్ రైట్ డైరెక్షన్ అండ్ మెంటర్. ఎగ్జాక్ట్లీ. సో పిల్లలకి ఏమైనా అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే మనము ఒక గైడెన్స్ ఇవ్వాలి. స్కూల్ అవర్స్ అయిపోయాక 1 గంట, రోజు 1 గంట, 100 గంటలు వాళ్ళు ఆ యాక్టివిటీలో ఇన్వెస్ట్ చేసి ఏదైనా నేర్చుకుంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్ అవుతారు ఆ ఫీల్డ్లో. పేరెంట్స్ అందరూ కూడా ఒకవేళ ఉన్నతమైన ఆలోచనలు ఉన్న పిల్లలు ఉంటే, ఏదన్నా చెయ్యాలి అని వాళ్ళల్లో ఆ యాంగ్జైటీ ఉంటే డెఫినెట్గా అదొక బ్లెస్సింగ్లా ట్రీట్ చేసి వాళ్ళని ఎలా గైడ్ చేయాలని ఆలోచించాలి. ఎంత ఎత్తుకి వాళ్ళు మనం తీసుకువెళ్ళగలము అని ఆలోచించాలి. చాలా సందర్భాల్లో మీరు అన్నట్టుగానే ఏదైనా చిన్న చిన్న వస్తువులు ఇచ్చినా దాన్ని ఎలా పడితే అలా మొత్తం తీసేసి మళ్ళీ అటాచ్ చేయడానికి, కొత్తగా దానికి డైరెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్లో మనం అందరం అనేది ఏంటంటే 100 పెట్టి ఖర్చు పెట్టాం, పాడు చేస్తున్నాడు, లేదంటే ఏవో గేమ్స్ చూస్తున్నాడు, ఏదో మాకు తెలియని భాష ఏదో చూసి అవేవో వింటున్నాడు, వాటి మీద ఎక్కువ టైం కేటాయిస్తున్నాడు, బుక్స్ కానీ లేకపోతే టీచర్స్ చెప్పింది కానీ అసలు పట్టించుకోవట్లేదు అన్న ప్రాసెస్లో ఎక్కువగా మనం ఆలోచిస్తుంటాం. బట్ ఎక్కడో వీళ్ళకేదో క్రియేటివ్గా చెయ్యాలి అంటే పేరెంట్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కొంచెం పాజిటివ్గా చూడాలి. ఏమో ఒక టాయ్ క్రియేట్ చేసి దాని పేటెంట్ రైట్స్ తీసుకుంటే హీజ్ ఎ మిలీనియర్ కదా. ఎగ్జాక్ట్లీ. సో కొంచెం పేరెంట్స్ ఆ పాజిటివ్ అవుట్లుక్లో కూడా ఆలోచిస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే ఎప్పుడైనా చేయొచ్చు బిజినెస్ అనేది, వాడికి నిజంగా అసలు ఆ 10 yearsలో థాట్ రావడం ఏంటి, 10 లక్షల మంది డౌన్లోడ్స్ అంటే అసలు అది చిన్న విషయం కాదు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.